గత 20 రోజులుగా అన్ని శాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు సిపి సివి ఆనంద్. మండప నిర్వాహకులు నిమజ్జనాలపై చెరువులన్నింటినీ సందర్శించి పరిశీలిస్తూనే ఉన్నామన్నారు. 12 మంది విద్యుత్ ఘాతానికి గురై చనిపోయారని తెలిపారు. రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్స్ ఏర్పాటు చేశామని, మండపాల్లో పోలీసుల సూచనలు ఫాలో కావాలన్నారు. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తరలింపు 24 గంటల సమయం పడుతుందని, ప్రస్తుతానికి దర్శనాలైతే నిలిపివేశామన్నారు. ఇంటిమేషన్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 12,000 ఇంటిమేషన్ ఫార్మ్స్ మాకు వచ్చాయి. అంటే 12,000 విగ్రహాల డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. అదే కాకుండా అన్ని విగ్రహాలని టోటల్ గా జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఏవైతే ఫీల్డ్ లో ఉన్నాయో మండపాల దగ్గర అన్ని వాహనాల పైన QR కోడ్ అనేది ఇచ్చాము. ఆ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో QR కోడ్ స్టిక్కర్ ప్లస్ జోనల్ స్టిక్కర్ రెండు కూడా ఉంటాయి. అంటే ప్రతి జోన్ లో ఒక కలర్ కోడ్ ఉంటుంది. ఆ కలర్ కోడ్ నంబర్తో సహా ఒక QR కోడ్ కూడా స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. సో అది ఎక్కడైనా స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా మాకు తెలుస్తాయి. ఏ జంక్షన్ లో ఎన్ని వాహనాలు ఎన్ని విగ్రహాలు క్రాస్ అయ్యాయి, ఎంజే మార్కెట్ ఎన్ని చేరుకున్నాయి, ఏ జోన్ నుంచి ఎన్ని చేరుకున్నాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మాకు అది స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. లేకపోతే ప్రతిసారి మేము సెట్లో అడుగుతూ ఉంటాము ఎన్ని బయలుదేరాయి ఎన్ని, అంటే ఫిజికల్ గా జరిగే ప్రక్రియ మేము ఇప్పుడు గ్రౌండ్ పైన రోడ్డు పైన ఉండి చూసుకునే ఆస్కారం ఉంది.